హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,817 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ చెప్పాను, మీకు రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను, అదేవిధంగా ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. యాజ్ డీస్గా ఈరోజు మార్నింగ్ మన రెసిస్టెన్స్ నిన్న చెప్పిన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళి మార్కెట్ అక్కడి నుంచి కొద్దిగా డౌన్ఫాల్ అయింది. డౌన్ఫాల్ అవుతూనే మనకి సపోర్ట్ లెవెల్ బేస్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయడానికి సత్వదల ప్రయత్నించింది, కానీ ఇక్కడ మాత్రం బయ్యర్స్ అయితే 80% వదలలేదన్నమాట. పట్టు విక్రమ్ వదలమార్కులాగే మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి అప్సైడ్ మొమెంటంకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, అదేవిధంగా సెలర్స్ కూడా ఈ రెసిస్టెంట్ లెవెల్ బేస్ చేసుకుని సెలర్స్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఈ బయ్యర్స్ ఈ లెవెల్ దగ్గర బేస్ చేసుకుని ప్రజెంట్ ఈ డైరెక్షన్లోనే మార్కెట్ వాళ్ళ హోల్డ్ అవటం జరిగిందన్నమాట. అయితే రేపు ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. రేపు ఇంటర్డే బేసిక్లో మనం చూడండి, రేపు ఇంటర్డే బేసిక్లో మనకి సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి డెఫినెట్గా మన టార్గెట్ ఇమీడియట్గా 57,700 నుంచి 57,600 వరకు మనకి టార్గెట్ అయితే ఇంటర్డే బేసిక్లో పెట్టుకోవచ్చు. మనకి ఈ లెవెల్ దగ్గరకు వచ్చే అవకాశం పాసిబిలిటీ, ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే అగైన్ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అదేవిధంగా అప్ సైడ్ మూమెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఈ లెవెల్ దగ్గర మనకి బ్రేక్ చేయాలి. ఇది అంటే 58,000 కంప్లీట్గా 58,000 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి 58,200 మనకి టార్గెట్ అయితే ఇమీడియట్గా దొరికే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మనకి టార్గెట్ అయితే హిట్ అయ్యే అవకాశం ఉంది. రేపు కూడా కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నమాట. అదే గ్యాప్ అప్ ఓపెన్ ఏంటంటే గ్యాప్ అప్ ఎంతవరకు అంటే 50 మనకి ఈ డైరెక్షన్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఒకవేళ మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ లెవెల్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట మార్నింగ్ సైడ్లో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ 24,193 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు విషయం చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ చూడండి, మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. ఒకవేళ రేపు ఇంటర్డే బేసిక్లో డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరికే అవకాశం మనకి మార్నింగ్ సెషన్లో కావచ్చు లేదా ఆఫ్టర్నూన్ కావచ్చు ఇమీడియట్గా మనకి సపోర్ట్ దొరికే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తామాట. ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, చూడండి మన రెసిస్టెంట్ లెవెల్ మల్టిపుల్ టైం హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా ఈ లెవెల్ని బ్రేక్ చేసిన ట్రై చేస్తుంది. సరైన వాల్యూమ్ గురించి వెయిట్ చేస్తామాట. వాల్యూమ్ సమకూర్చుకుంటుంది మార్కెట్, గ్యాప్ అప్ ఓపెన్ వాల్యూమ్ సమకూర్చుంటే మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ తీసుకెళ్తున్నారు, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేసి ఆ వాల్యూమ్ని చంపేస్తున్నారు అనమాట. ఓకేనా, అంటే మార్కెట్ సెలర్స్ అయితే యాక్టివేట్ ఉన్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 24,400 నుంచి 24,500 వరకు రెసిస్టెన్స్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఆ జోన్ నుంచే మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు ఈ సెషన్లో మనకి ఈ వీక్లో కావచ్చు నెక్స్ట్ వీక్లో కావచ్చు 24,400 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 25,500 దగ్గర సెల్లర్స్ యాక్టివేట్ అవుతాయి అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఏదైనా గుడ్ న్యూస్ వస్తే అది వేరే విషయం అనమాట. ఇది మామూలుగా గుడ్ న్యూస్ వస్తే సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోతారు ఈ లెవెల్ దగ్గర నుంచి. తర్వాత 25,000 నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొస్తారన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి ఒకవేళ రేపు ఇంటర్డే బేసిక్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి గ్యాప్ అప్ చూడండి, మనకి ఈ లెవెల్ జోన్ నుంచి మనకి ఈ లెవెల్ వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ మార్కెట్ ఈ డైరెక్షన్లో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇమీడియట్గా మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ అనేది మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 24,050 నుంచి 24,000 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి నిఫ్టీ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు, ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర కావచ్చు లేదా 24,000 దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని సపోర్ట్ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్ తీసుకుంటా. ఒకవేళ దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పుట్ ఆప్షన్కి వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా అయితే నిఫ్టీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి, 24,500 దగ్గర ఇంకో అటెంప్ట్ చేయాల్సి వస్తే మాత్రం డబుల్ టాప్ అయితే ఏర్పాటు చేసుకోవాలి నా అంచనా ప్రకారం. ఒకవేళ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే డబుల్ టాప్ ఏర్పడిపోద్ది, డబుల్ టాప్ ఏర్పడితే అక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్గా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ తీరక ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాడైతే జాగ్రత్త ట్రేడ్ చేస్తున్న నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.